సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీ కేవీకే రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. క్షమించండి, నేను ఈ టైంలో రాలేకపోయాను. నేను లేట్ గా రావటం వల్ల సబ్జెక్ట్ ఏం జరిగిందో కూడా నాకు తెలిసే అవకాశం లేదు కాబట్టి నేను కనెక్ట్ చేయగలుగుతాం లేదో నాకు తెలియదు. అయినా ఇట్లాంటి అసోసియేషన్స్ చాలా చూశాను. నాకు ఒక ఈ అసోసియేషన్స్ ఈ ఆర్గనైజేషన్స్ పైన నాకు కొంచెం స్పష్టమైన అవగాహన ఉంది. అది తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒక 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 స్పష్టత ఏంటంటే, అత్యంత ధనవంతుడు బలవంతుడు ఎవరు అంటే, ఎవరికైతే ఎక్కువ నెట్వర్క్ ఉంటుందో, కనెక్షన్స్ ఉంటాయో వాడే బలవంతుడు ధనవంతుడు. ఈ నెట్వర్కింగ్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నిజంగా ఈ నెట్వర్కింగ్ జరగాల్సిన తీరులో జరిగి చేయాల్సిన తీరులో చేసినట్లయితే నెట్వర్కింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. నేను ముందు నుంచి కూడా ఈ నెట్వర్కింగ్ లో నాకు బాగా ప్రావీణ్యత ఉన్నది. ఎట్లాగంటే మా స్టూడెంట్స్ ఇప్పటిదాకా 1,00,000 మంది దాకా అమెరికాలో ఉన్నారు. అమెరికా చాలా కంట్రీస్ లో ఉన్నారు. చాలా పెద్ద నాకు 9 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో నేను నా స్టూడెంట్స్ కి ఏం చెప్పానంటే, మేము కాలేజ్ ఇప్పుడు కూడా కాలేజ్ నడిపేటప్పుడు కూడా మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ తో పని ఉంటే మా డేటాబేస్ లో రెవెన్యూని కొడతాం. రెవెన్యూ డెవలపర్ వస్తాడు. పోలీస్ అంటే పోలీస్ అని కొడతాం. సో ఒకవేళ నా డేటాబేస్ లో లేకపోతే మలారెడ్డి డేటాబేస్ లో ఉన్నదా, అరోరా డేటాబేస్ లో ఉన్నదా, నోవా కృష్ణారావు డేటాబేస్ లో ఉన్నదా, ఒకసారి ఫోన్ చేసి నాకు రెవెన్యూ వర్క్ వచ్చిన పని ఉంది, నా డేటాబేస్ నీ దగ్గర ఎవరైనా ఉన్నారా? ఇప్పటిదాకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో మాకున్న నెట్వర్క్ ద్వారా క్లోజ్ గా మేమంతా మా ఎడ్యుకేషన్ అసోసియేషన్ ద్వారా ఏ పని ఉన్నా మేము ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఏ పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళలేదు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్కి వెళ్ళలేదు. మా పని మేమే చేసుకుంటూ వచ్చాం. అట్లాగే కూడా ఈ నెట్వర్క్ అనేది చాలా పెద్ద నెట్వర్క్. ఈ నెట్వర్క్ ద్వారా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఈ నెట్వర్క్ ఎట్లా నడుస్తున్నాయి అనే దాంట్లో నాకు కొంచెం ఒక విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఎట్లా నడుస్తున్నాయి అంటే, నేను ముందు నుంచి కూడా దీని మీద ఒక ప్రశ్న తెలుసుకుంటున్నాను. నేను ఏదైనా సపోజ్ మన కాపు సంఘాలే ఉన్నాయి, అది కూడా నెట్వర్కింగ్ కైండ్ ఆఫ్ నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్. కాపులందరినీ ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మనం సహాయం చేసుకోవడం. నాకున్న ప్రశ్న ఏంటంటే, ఏదైనా ఒక మీటింగ్ లో మీరు నలుగురిని పిలిచారు, ఏంటి క్రైటీరియా? ఒకరిని మీరు సన్మానించాలన్నా, ఒకరికి ఒక కాపురత్నం కాపు మీద ఏదో ఇవ్వాలన్నా, ఒకరిని నువ్వు ఒక వివిఐపి ఐఐపి అన్నారన్నా, క్రైటీరియా ఏంటి, పారామీటర్స్ ఏంటి? ఇప్పటిదాకా నాకు ఆ క్రైటీరియాలు పారామీటర్లు నాకు ఎక్కడా కనపడలేదు. సో అదొక ఎవరన్నా ఒక సామాజిక కార్యక్రమం, ఇదంతా కూడా ప్రోటోకాల్ లేదు. నేను ఒక విషయంలో ఇక్కడ సేజపల్లి మిత్రుడు విజయరావు గారు ఉన్నారు. ఇది కొంచెం క్రిసితానికి సంబంధించి చాలా సందర్భాల్లో ఇది మాట్లాడుతూనే ఉన్నాను. కూకట్పల్లి కాపు సంఘం ఉన్నది. కూకట్పల్లి కాపు సంఘం నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి 7 ఎకరాల ల్యాండ్ కోసం 10 ఎకరాల ల్యాండ్ కోసం కష్టపడ్డారు. చాలా మంది జెండాలు మోసారు. రాఘవరావు గారు అంటారు, సొంత జేబులో ఖర్చు పెట్టి మీటింగులు పెట్టారు, లక్షలు ఖర్చు పెట్టారు. కానీ ఆ తర్వాత ల్యాండ్ అలాట్ అయినాక ఒక వ్యక్తికి సన్మానం చేశారు. నా ప్రశ్న ఏంటంటే, అరే 10 సంవత్సరాల నుంచి జెండాలు మోసిన కార్యకర్తలు ఏమైపోయారు? 10 సంవత్సరాల నుంచి ఖర్చు పెట్టిన కార్యకర్తలు ఏమైపోయారు? ఈయనెవరు? నా లెక్కలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకంటే ఒక మెకానిక్ షాప్ నడుపుతూ 2 ఉద్యోగాలు ఇచ్చినోడు గొప్పవాడు. రిటైర్డ్ ఆఫీసర్ కాదు. కాపు సంఘానికి ఎవడైతే జెండా పోసాడో, కాపు సంఘానికి జెండా పోసిన వాడు అంటే ఒక అర్ధగంట టైం స్పెండ్ చేయటం, గంట టైం స్పెండ్ చేయటం, ఒక రోజు టైం స్పెండ్ చేయటం చాలా పెద్ద విషయం. టైం స్పెండ్ అనేది జెండా మోసిన కార్యకర్త కేవీకే రావు 9 కాలేజీలు ఉండొచ్చు. నేను ఒక సామాన్య కార్యకర్తతో పోటీ పడి కాపు సంఘంలో గాని నెట్వర్కింగ్ లో గాని నేను గొప్పవాడిని అని పెట్టే అధికారం నాకు లేదు. నేను కాపు సంఘానికి 1 గంట టైం స్పెండ్ చేయకుండా, అసోసియేషన్ బలపడటానికి నా వంతు కృషి నేను చేయకుండా, అసోసియేషన్ కి నేను సహాయం చేయకుండా, నేను ఎంత గొప్పవాడినైనా కాపు సంఘానికి వస్తే నేను సామాన్యుడిని, అందరిలో ఒక్కరిని, నా డబ్బు, నా అధికారం, నా ప్రీవియస్ సంబంధమే లేదు. కాపు సంఘానికి సహాయం చేసుకుంటే రావాలి. సో అక్కడ నేను ముందు ఒక 10 మంది కార్యకర్తల్ని, రాఘవరావు గారు లాంటి వాళ్ళు చాలా మంది పాపం డబ్బు ఖర్చు పెట్టి మీటింగులు పెట్టి అంతా చేసిన తర్వాత వాళ్ళు ఎవరికి సన్మానానికి అర్హులు కదా. లాస్ట్ లో వచ్చి 10 రోజుల ముందు వచ్చి ఆ జెండా పట్టుకొని నా లెక్కలో ఎవరైనా ఇస్తారు. ఎలక్షన్ ఉన్నప్పుడు అది కాపు సంఘానికి ఇవ్వడానికి నిర్ణయం జరిగిపోయింది. కాపు సంఘానికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆ కాపు సంఘానికి ఇచ్చిన తర్వాత సో దాన్ని ఎవరో ఒకరు హైజాక్ చేశారు.
సో మిత్రులారా, నేను మీ సంఘంలో కూడా ఎక్కువ ఇంతకుముందే 1 నిమిషం టైం అన్నారు. మాకు ఎడ్యుకేషన్ లో ఉన్నప్పుడు మైక్ దొరికితే మేము వదిలిపెట్టుకుంటా మాట్లాడతాం. అందువల్ల నేను ఎక్కడ లిమిట్ కాదలుచుకున్నానంటే ఈ సంఘం కూడా చాలా సంఘం చూసినట్టుగా ఈ సంఘం కూడా అట్లా కాకుండా ఒక అంటే నిన్న మొన్న కూడా అక్కడ ఆప్తా జరిగినప్పుడు కూడా ఆప్తా కూడా నేను వెళ్ళాను, అమెరికాలో అట్లాంటాకి వెళ్ళాను, మొన్న ఆప్తా కూడా చూస్తాను. నాకు ఏమనిపించింది అంటే ఒక అడ్వాంటేజ్ ఎట్లా ఉందంటే ఈ హడావడి హంగామా వల్ల కాపులు కూడా గట్టోళ్ళేను డబ్బులు ఖర్చు పెట్టగలుగుతారు అనే ఒక మెసేజ్, ఒక మంచి మెసేజ్ అయితే వీళ్ళు దేనికన్నా కూడా వీళ్ళు కూడా ఆర్గనైజ్ అవుతున్నారు అనే మెసేజ్ పోద్ది. కానీ ఆర్గనైజేషన్ లో కూడా ఏంటంటే వివిఐపీలు ఎవరు, ఏది క్రైటీరియా, విఐపీలు ఎవరు, ఏది క్రైటీరియా అనేది అక్కడ కూడా విస్మరించారు. మీకు నా సలహా ఏమిటంటే మీరు ఈ అసోసియేషన్ ఎడ్యుకేట్, ఎన్రిచ్, ఎంపవర్, ఎలివేట్ ఇవన్నీ కూడా పెద్ద ఈ విధంగా చాలా పెద్ద ఆబ్జెక్ట్ తో, చాలా అవసరమైన ఆబ్జెక్ట్ తో, చాలా యూస్ఫుల్ ఆబ్జెక్ట్ తో ఎవరైతే దీన్ని ముందుకు తీసుకొచ్చారో మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇప్పటిదాకా ఏవైతే లోపాలు జరిగినాయో ఆ లోపాలు జరగకుండా మీరు ఇక్కడికి వచ్చిన ఈ ఆత్మీయ అనే దాంట్లో అసోసియేట్ అయిన ప్రతి ఒక్క ఆత్మీయుడు కూడా సమానుడు, ఎవడు పొడుగు లేదు, ఎవడు పొట్టి లేదు. సో మీరు అందరికి కూడా సమానమైన రెస్పెక్ట్ తో సహాయం చేసేవాళ్ళు, టైం స్పెండ్ చేసేవాళ్ళు మీరు అప్రిషియేట్ చేయాలని, ఎంకరేజ్ చేయాలని, దీన్ని మీరు ఈ ఉద్యమాన్ని మీరు ముందు ఇది ఒక ఉద్యమం లాగా ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్.